కరీంనగర్ జిల్లా భగత్ నగర్లో జనసేన పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు కందుల రాజిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 9న వాసర గార్డెన్స్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పాల్గొనున్నారు. ఉదయం నూతన పార్లమెంటు స్థాయి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సమావేశంలో 50 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దీన్ని ఉద్దేశించి 2 నిమిషాలు శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమం గురించి విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కందుల రాజిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన ఈ కార్యక్రమానికి వచ్చిన మన కరీంనగర్ ఉన్న ముఖ్య డివిజన్లకు సంబంధించిన అందరి డివిజన్ ఇన్ఛార్జీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఏదైతే తెలంగాణ ఈ జనరేషన్ మన ఏదైతే అమరులైన తెలంగాణ అమరులకు ఒక నిమిషం మనం మౌనం ముందుగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు కాసరాజు, జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గం. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 9వ తారీఖు ఆదివారం రోజు జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆత్మీయ సమావేశం స్థానిక వాసర గార్డెన్లో ఘనంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారు విచ్చేయనున్నారు. ఇది కార్యక్రమం తెలంగాణలోనే అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని మేము గత 15-20 రోజుల నుండి మీటింగ్స్ కానీ కార్నర్ మీటింగ్స్ కానీ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు మెగా అభిమానులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఈ సభా వేదికగా కోరుచున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. గత 14 సంవత్సరాల నుంచి మా పార్టీ ముందుకు పోవడానికి కారణమైన మీడియా మిత్రులకు నమస్కారాంజలి. నా పేరు కందుల రాజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 9వ రోజు ఆదివారం రోజున స్థానిక వాసర గార్డెన్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ గాను రాష్ట్ర నాయకత్వం వస్తున్నందున దానికోసం కార్నర్ మీటింగ్స్ అవి పెట్టుకొని ఈరోజు అందరికీ చెప్పడం జరుగుతుంది. అధిక సంఖ్యలో వీళ్ళందరూ పాల్గొని జన సైనికులు, వీర మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. దీనికి ఆ రోజు కార్యక్రమం ఏమనగా బైక్ ర్యాలీ ఉంటుంది. జనసేన పార్టీ ఆఫీస్ స్థానికంగా చెల్మడ ఆనందరావు హాస్పిటల్ దగ్గరలో అక్కడ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ ఉందండి. అక్కడ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి కోర్టు దగ్గర అంబేద్కర్ చౌరస్తాలో పూలమాల వేసి అమరవీర స్తూపం స్థానిక టవర్లో మన టెంపుల్ పక్కన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర అక్కడ నివాళులు అర్పించి అక్కడ వాసర గార్డెన్కు రావడం జరుగుతుంది. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని, అంతకుముందు ఉన్నవాడికి ఇప్పటికీ మెంబర్షిప్ చాలా పెరిగింది. మాకు జనసేన పార్టీలో సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అందరూ అధిక సంఖ్యలో వచ్చి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు రామ్ తల్లూరి గారు, శంకర్ గౌడ్ గారు, ఆర్కే సాగర్ గారు, రాజలింగం గారు, మహేందర్ గారు వీళ్ళు ముఖ్య నాయకులుగా విచ్చేస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను.